యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంది దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురు గోచారము ఎలా ఉంది ఈ సంవత్సరము? ప్రధానంగా గురువు యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది జాతకుని పైన. అన్ని రంగాలలో అన్ని విధాలుగా గురువు యొక్క ప్రభావం ఉంటుంది కనుక గురువు యొక్క స్థానము ఏ స్థానంలో సంచరిస్తున్నాడు, మనకు ఏ రాశిలో ఉంటున్నాడు అనేటువంటిది చాలా మనకు అత్యంత ప్రధానమైనటువంటి అంశం. గురువు ముఖ్యంగా పూర్ణ శుభుడు, సంపూర్ణ శుభగ్రహము. కాబట్టి అలాంటి గురువు యొక్క సంచారము ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు, ఈ సంవత్సరము గురువు రాశిత్రయ సంచారం చేస్తున్నాడు. అంటే 3 రాశులలో సంచరిస్తున్నాడు. జూన్ 2వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో ఉంటూ మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా 3 రాశులలో సంచరించడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవిస్తుంది. ప్రతి సంవత్సరం ఇలాంటిది జరగదు. అప్పుడప్పుడు 12 సంవత్సరాలకు ఒకమారు అలా జరిగే అవకాశాలు ఉంటాయి రాశిత్రయ సంచారం కనుక ఇది ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నటువంటి సంచారం. అయితే ఈ సంవత్సరము గురువు 2 జూన్ 2026 రోజున రాత్రి 1:45 అంటే 1వ తారీఖు నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత 1:45 నిమిషాలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి బృహస్పతికి ఉచ్చస్థానం, అంటే ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు అన్నమాట ఈ సమయం లోపల. అయితే ప్రవేశించినటువంటి సమయంలో మూలా నక్షత్రము ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలలో, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో సంచరిస్తున్నాడు అన్నమాట ఈ సమయం లోపల. అయితే ఈ కాలము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనము కూలంకషంగా విశ్లేషించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి గురు గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం. 2 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 మధ్య కాలంలో గురువు కర్కాటక రాశి ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే పునర్వసు నక్షత్రం 4, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో సంచారం అన్నమాట. ఈ సంచారము ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ధనుసు రాశి వారికి కర్కాటక రాశి అష్టమ స్థానం అవుతుంది. అంటే అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అష్టమ స్థానం ప్రతికూలమైనటువంటి స్థానం. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అనూహ్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇకపోతే మిత్రస్థానం కనుక ఇది కొంత శుభప్రదమైనటువంటి సంచారం. సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు, ఇది అనుకూలం. ఇక విపరీత వేద 2వ స్థానానికి ఉంది. ఇది కూడాను మనకు కొంత కలిసి వచ్చేటువంటి అంశం. అంటే గోచార స్థానం ప్రతికూలంగా ఉన్నప్పటికీ మిగతా ఫ్యాక్టర్స్ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కొంత మనము కష్టపడినట్టయితే, మనస్సు నిలిపినట్టయితే చాలా విషయాలలో సత్ఫలితాలను పొందే అవకాశం కనబడుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి అష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు. ఇకపోతే రావాల్సినటువంటి డబ్బు విషయంలో కొంత రికవరీ కనబడుతోంది.
రెండవ స్థానం వైపు నుండి విపరీత వేద ఉంది గనుక అది కొంతవరకు మనకు కలిసి వచ్చేటువంటి అంశం. రావాల్సినటువంటి డబ్బు ఇంతకు మునుపు తద్వారా మీకు కలహాలు, మనస్పర్ధలు, గ్యాప్ ఏర్పడుతుంది. అవి దూరమయ్యి మీకు రికవరీ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు మట్టుకు కష్టించవలసినటువంటి సమయం, శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే ఒత్తిడి బాగా పెరుగుతుంది, ప్రెషర్కు గురి అవుతారు విద్యార్థులు ఈ సమయం లోపల. వ్యాపారం లోపల హెచ్చు తగ్గులు కనబడుతున్నాయి. కొన్ని రోజులు బాగా జరగడం, కొన్ని రోజులు అసలే వ్యాపారం జరగకపోవడం, ఇలాంటి అన్సర్టనిటీ కొంత ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక మహిళలు మట్టుకు కొంత జాగ్రత్త వహించాలి. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా, మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో మట్టుకు సహాయ సహకారాలు అందుతాయి. ఇకపోతే పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్త వహించండి. కోర్టు విషయాల లోపల కొంత మీరు జాగ్రత్త అవసరము. ఓవర్లుక్ చేసినట్టయితే విపరీత ఫలితాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి టైం టు టైం మీరు డెసిషన్స్ తీసుకోవడం అనేటువంటిది చాలా అవసరము. పూర్వం ఉన్నటువంటి శత్రు సమస్యలు చాలా మట్టుకు తగ్గుతాయి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. సహనం మట్టుకు ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా అవసరము. ప్రయాణాలు కొంత కలిసి వస్తాయి, అయితే ఖర్చు బాగా ఉంటుంది. ప్రయాణాల మూలకంగా అలసట బాగా పెరుగుతుంది. ఇకపోతే ముఖ్యంగా అప్పులు తగ్గేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగం లోపల రికవరీ కనబడుతుంది. ముఖ్యంగా ఏంటంటే అంతకు ముందు మీరు ఎదురు అయినటువంటి సమస్యల నుండి ఈ టైం లోపల మీరు రికవరీని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా చివరికి మీకు స్థిరత్వం లభిస్తుంది. నెమ్మదిగా మీ లోపల ఎదుగుదల అనేటువంటిది కనబడుతుంది. జీవన శైలి లోపల మార్పులు. అష్టమ స్థానము చాలా విషయాలలో మనకు పాజిటివ్, నెగిటివ్ అనుభవాలను ఇస్తుంది. కాబట్టి ఆ అనుభవాల మూలకంగా మీరు జీవన విధానం లోపల మార్పులు బాగా చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయం లోపల కూడాను మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటారు. ఈ సమయం లోపల కష్టంతో కూడినటువంటి లాభము ఓవరాల్గా కనబడుతుంది. అష్టమ స్థాన ఫలితము మిగతా అవన్నీ కూడాను మీకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సద్వినియోగపరచుకోండి. సంపూర్ణ శుభగ్రహమైనటువంటి గురువు ఉచ్చ స్థానంలో సంచరించడం మూలకంగా సహజంగా అన్ని రాసుల వారికి ఎంతో కొంత మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే స్థాన బలం కూడాను, అంటే గోచార రీత్యా ఏ స్థానంలో ఉన్నాడు అనేటువంటిది కూడాను మనకు ప్రధానమైనటువంటి అంశం. అంతేకాకుండా ఆ గురువుకు, గురువు సంచరిస్తున్నటువంటి రాష్ట్రాధిపతికి, మనము జన్మించినటువంటి రాష్ట్రాధిపతికి ఎలాంటి సంబంధం ఉంది, మిత్రత్వం ఉందా, శత్రుత్వం ఉందా, సమత్వం ఉందా, ఈ విషయం కూడాను మనకు ఫలితం లోపల డామినేట్ చేస్తుంది. అంతేకాకుండా గురువు ప్రవేశమైనటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి మూలకంగా మనకు కలిగేటువంటి మూర్తి నిర్ణయం, స్వర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి, ఇలాంటి స్వభావము మనకు ఆ ప్రవేశ సమయం మూలకంగా కలుగుతుంది. తర్వాత గురువు ఏదైనా పాపగ్రహాల యొక్క వేద ఉందా, ఇవన్నీ కూడాను మనం లెక్కలోకి తీసుకొని పరిహారాలను మనం చేసుకోవాలి. అయితే గురువు ముఖ్యంగా పరిహారం ఏం చేసుకోవాలి గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనంటే, గురువు 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. స్థాన బలం బాగా ఉంటుంది ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు. ఇక మిగతా స్థానాలలో అంటే 1, 3, 4, 6, 8, 12, 10, 12 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అందులో 4వ స్థానము
ఒకటవ స్థానము కొంత మధ్యస్థంగా ఉంటుంది. వీటన్నిటినీ కూడాను పరిగణించి మనం చూసినట్టయితే గురువుకు పరిహారం చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామిని కొలవడము, గురువు యొక్క మూలమంత్రాన్ని పఠించడము. గురువు యొక్క మూలమంత్రము ఏంటి? దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. గురవే నమః అనేటువంటి మామూలుగా మీరు ఒక మూలమంత్రాన్ని మీరు చదువుకోండి. చదువుకున్నట్టయితే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులను మీరు పూజించండి. అంటే మీకు విద్యాబుద్ధులు ఇచ్చి సమాజంలో మిమ్మల్ని ఒక స్థితిలో నిలపడానికి ప్రోత్సహించినటువంటి వారిని మీరు సేవించడము, తల్లిదండ్రులను సేవించడము, ఇవి చేసినట్టయితే తప్పకుండా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.